ఆగస్ట్ 14 విడుదల కాబోతున్న కూలీకి టాలీవుడ్ వరకు రజనీకాంత్ కన్నా ఎక్కువగా నాగార్జున ఇమేజ్ మార్కెట్ చేసేలా ఉందని సోషల్ మీడియా ట్రెండ్స్ చూస్తే అర్థమైపోతుంది. ఆ మధ్య వదిలిన ప్రీ టీజర్లో రజనీ లుక్స్ కన్నా ఎక్కువ నాగ్ వెనుక నుంచి జుత్తు సరిచేసుకునే షాట్ విపరీతంగా వైరల్ అయ్యింది. అయితే తన పాత్ర ఎలా ఉంటుందనే విషయానికి ఇప్పటిదాకా స్పష్టంగా రాకపోవడంతో ఫ్యాన్స్లో కొంత అనుమానం లేకపోలేదు. దానికి నాగార్జునే స్వయంగా చెక్ పెట్టేశారు. కూలీలో విలన్ తానేనని, అది ఎలా జరిగింది, ఎందుకు ఒప్పుకున్నాననే విషయానికి ఒక ఇంగ్లీష్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ మొదటిసారి నాగార్జునని కలిసినప్పుడు ఒకటే ప్రశ్న అడిగాడు. మీరు విలన్గా చేయడానికి ఆసక్తిగా ఉన్నారా? ఒకవేళ లేకపోతే ఒక కప్పు టీ తాగేసి ఇద్దరం సెలవు తీసుకుందామని అన్నాడు. దానికి నాగ్ సమాధానమిస్తూ అలాంటి హద్దులేమీ లేవని, ముందు స్క్రిప్ట్ విన్నాక డిసైడ్ అవుతానని చెప్పారు. మొదటి నెరేషన్లోనే కథ విపరీతంగా నచ్చేసింది. అలా 5-6 సార్లు ఇద్దరు డిస్కస్ చేసుకున్నాక క్యారెక్టర్ బెస్ట్గా కుదిరిందని కింగ్కు నమ్మకం వచ్చాక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అలా రజనీకాంత్, నాగార్జున కలయికకు లోకేష్ కనగరాజ్ శ్రీకారం చుట్టాడన్న మాట. ఇలా ఫుల్ లెంత్ విలన్గా చేయడం నాగార్జునకి ఇది మొదటిసారని చెప్పాలి. కొంత నెగటివ్ షేడ్ ఉన్న రోల్స్ గతంలో కిల్లర్, అంతం లాంటి వాటిలో చేసినప్పటికీ వాటిలో హీరోయిజం ఫ్లేవర్ పుష్కలంగా ఉంటుంది. కానీ కూలీలో అలా కాదు. మెయిన్ హీరో రజనీకాంత్ డామినేషన్ ఎంతలేదన్నా బలంగా ఉంటుంది. దాన్ని తట్టుకుని నాగార్జున తన స్క్రీన్ ప్రెజెన్స్తో ఎలా డామినేట్ చేశాడనేది కీలకం. ఇన్సైడ్ టాక్ ప్రకారం విక్రమ్లో రోలెక్స్ని మించి నాగ్ ఉంటారని, బెస్ట్ కాంబోగా ఫ్యాన్స్ ఊగిపోవడం ఖాయమని అంటున్నారు. జూన్ 20 రిలీజ్ కాబోతున్న కుబేర ప్రమోషన్లలో భాగంగా నాగార్జున ఈ సంగతులు పంచుకున్నారు.